ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఏడ్చుకుంటున్నావు? ఎందుకు అంటే సమాధానం వచ్చిందాకా నా ఏడుపు ఆగదు ప్రభువా, సమాధానం వచ్చిందాకా నా ఏడుపు ఆగదు ప్రభు అంటే ఆయన అంటాడు, మీరు ఇంకా పిల్లలై ఉన్నారా? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని ఒక మాట అన్నాడు. ఇంకా ఏడుస్తా కృంగిపోతా ఉంటే ఆయన అంటాడు, ఇంకా నీవు పిల్లవై ఉన్నావా, పిల్లవాడవై ఉన్నావా అంటాడు. అంటే ఏంటి? ఇంకా నువ్వు ఆత్మీయ ప్రగతి పొందలా, ఇంకా పిల్లతనంలోనే ఉన్నావు. నా కార్యాలను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. పెద్దలు చేసే కార్యాలు పిల్లలకు అర్థం కాక వాళ్ళు ఏడ్చినట్టు నువ్వు ఏడుస్తున్నావు. నేను చేసే సమస్త కార్యాలు కేవలం నీ మేలుకి వచ్చేటట్లు, కేవలం నీ మంచి జరిగేటట్లు, కేవలం నీ ఆశీర్వదించబడేటట్లు మాత్రమే నేను చేస్తా, ఇంకో రకంగా కాదు. శ్రమ కొలిమికి నిన్ను అప్పగించిన దాని వెనక కూడా నీకు 100% నీ మేలునే కాంక్షించి అప్పగిస్తాను నేను. ఇంకో దాన్ని అయితే కాదు, ఇంకో దానికైతే కాదు.